మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే జిల్లా కేంద్రంలో నిన్న సాయంత్రం మిమ్స్ జూనియర్ కళాశాల భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మిమ్స్ జూనియర్ కళాశాల బిల్డింగ్ భవనం నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సహస్ర అనే విద్యార్థిని దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సహస్ర మృతి చెందింది. అయితే సహస్ర మృతి చెందిన ఘటనలో ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రైవేట్ జూనియర్ కళాశాల బంద్కు పిలుపునిచ్చారు. మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఐబీ చౌరస్తా వద్ద కుటుంబ సభ్యులతో కలిసి విద్యార్థి సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం లంబడి తాండాలో విషాదం చోటు చేసుకుంది. నెన్నెల మండల కేంద్రం వెళ్లడానికి కర్జీ వద్ద ఇసుక ట్రాక్టర్ ఎక్కి ప్రమాదశాత్తు ట్రాక్టర్పై నుంచి పడి అమ్మక్క అనే మహిళ మృతి చెందింది. నెన్నెల మండలంలోని పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో తరచుగా ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో పలువురు ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల కింద పడి ఇప్పటికే మృతి చెందిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. వెంటనే ఆర్టీసీ అధికారులు నెన్నెల మండలంలోని పలు మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.